గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఏజియో నుంచి 5 జంప్ సూట్స్ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి కూడా, అన్నీ మంచిగా ఆర్డర్ చేశాను. బిలో 600 రేంజ్లోనే ఉన్నాయి 5 జంప్ సూట్స్. ఇప్పుడు చూసేద్దాం మనం ఒక్కో జంప్ సూట్. నా వాయిస్ క్లియర్గా లేకపోతే ఏమనుకోకండి, నాకు కూల్ చేసి. మనం ఫస్ట్ జంప్ సూట్ చూసేద్దాం. ఇది క్యాజువల్లీ బ్రాండ్ నుంచి స్లీవ్లెస్ జంప్ సూట్ విత్ రఫుల్ డీటెయిల్. ఇది మీడియం సైజ్ తీసుకున్నానండి. నాకు ఇప్పుడు 521 రూపీస్ పడింది ఈ జంప్ సూట్. ఇది పాలిస్టర్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు ఇంకా ఆఫర్లో ఉన్నట్టుందండి. 514 రూపీస్కే వచ్చేస్తుంది. నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. చూద్దాం ఎలా వచ్చిందో. ఈ జంప్ సూట్ చూసేద్దామండి ఎలా వచ్చిందో. ఇది పాలిస్టర్ క్లాత్ కదా, చూడండి. రఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు టోటల్గా. ఇక్కడేమో చక్కగా బ్రౌన్ బటన్స్ అన్నమాట. చాలా పెద్ద బటన్స్ ఇచ్చారనమాట. మొత్తం ఇంకా జంప్ సూట్ అంటే తెలిసింది కదా టోటల్గా. ఇది కూడా లెంత్ కూడా కరెక్ట్గా వచ్చినట్టు ఉందండి. చూద్దాం. జంప్ సూట్స్ అంటే మెయిన్ లెగ్స్ దగ్గర లెంత్ అనేది పొడవైపోద్ది. నాలా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఈ హైట్ సరిపోతుందేమో అనిపిస్తుంది. ఒకసారి వేసుకొని వచ్చి చూద్దాం మనం. ఇలా అయిపోయింది. బ్యాక్ ఏమో వచ్చేసరికి ఇలా జిప్ ఇచ్చారు. మొత్తం టోటల్గా ఇక్కడ వరకు ఉందండి జిప్. సఫిషియంట్ లెంత్ ఉంది జిప్ కూడా. మొత్తం బ్యాక్ కూడా మొత్తం ఇట్లా ఇక్కడికి రఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు వచ్చాయన్నమాట. ఈ రఫుల్ డిజైన్ అనేది బ్యాక్ కూడా వచ్చింది. ఇలా ఇంకా టోటల్గా ఇంకా మొత్తం అంతా ప్లెయిన్ అన్నమాట. ఇది పాలిస్టర్ క్లాత్ అండి. ఒకసారి వేసుకొని వచ్చి చూద్దాం మనం ఇది ఎలా ఉందో. ఈ డ్రెస్ లుక్ మాత్రం చాలా బాగుందండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చింది, బ్యాక్ నెక్ కూడా డీప్ వచ్చింది. స్క్వేర్ నెక్స్ అన్నమాట. ఇక్కడ రఫల్ హ్యాండ్స్తో చాలా బాగుంది. డ్రెస్ కూడా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి. కానీ ఎవరికైతే స్కిన్ షో చేయడం పెద్దగా ఇష్టం ఉండదో వాళ్ళకి అంత కంఫర్టబుల్గా అనిపించదు నాకు తెలిసి. లేకపోతే డ్రెస్కి మాత్రం ఏం పేరు పెట్టక్కర్లేదు, చాలా బాగుంది. లెగ్స్ లెంత్ కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. మన నెక్స్ట్ జంప్ సూట్ వచ్చేసి ఇది జీమా లేటో బ్రాండ్ అంటండి. స్ట్రైప్డ్ జంప్ సూట్ విత్ ఇన్సర్ట్ పాకెట్స్. ఇది నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇంకా నాకు 455 రూపీస్ పడింది. ఇది కూడా పాలిస్టర్ క్లాత్ అండి. ఎలా ఉందో చూద్దాము. మొత్తం బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్తో వచ్చిందనమాట. ఇది కూడా పాలిస్టర్ క్లాత్ మనకి. అన్నీ నేను తీసుకున్న జంప్ సూట్స్ అన్నీ ఇప్పుడు 600 రేంజ్లోనే ఉన్నాయండి. ఇది చూడండి, నెక్ చక్కగా వీ నెక్లా ఇచ్చారు. కొంచెం క్లాస్గా ఉంది జంప్ సూట్. హ్యాండ్స్ కూడా బాగున్నాయి, ఫ్లేర్ హ్యాండ్స్లో వచ్చాయి అన్నమాట. బాగుంది. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారండి. మధ్యలో ఎలాస్టిక్ ఇచ్చి ఇంకా టోటల్గా జంప్ సూట్ అంతా ఇలా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్తోనే వెళ్తుంది అనమాట. బ్యాక్ ఏమో తెలిసిందే కదా జిప్. బ్యాక్ ఇట్లా జిప్ ఇచ్చారు. మధ్యలో ఎలాస్టిక్ వచ్చింది కదా. ఇలా టోటల్గా ఇది ఒకసారి వేసుకొని వచ్చి చూద్దాము ఎట్లా ఉందో. ఈ డ్రెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. టోటల్లీ కంఫర్టబుల్ అనమాట. మొత్తం ఫ్రంట్ కంఫర్టబుల్, బ్యాక్ కంఫర్టబుల్. ఇంకా లెగ్స్ దగ్గర లెంత్ ఉంది కదా, కరెక్ట్గా యాంకిల్ వరకు వచ్చింది. అయితే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా పిక్లో చూపించినట్టు వస్తుంది, మోడల్ పిక్లో. నేను కొంచెం షార్ట్ కాబట్టి నాకు కరెక్ట్గా యాంకిల్ లెంత్ వరకు వచ్చింది. వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ కూడా బాగానే ఉంది కంఫర్టబుల్గా. టోటల్గా చాలా బాగుందండి, వెరీ కంఫర్టబుల్. మన నెక్స్ట్ జంప్ సూట్ వచ్చేసి నేను ఈ జంప్ సూట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి. ఇది నా బర్త్డేకి మా చెల్లి ఆర్డర్ చేసిందనమాట నా కోసం. ఇది నా వియత్నం బ్లాగ్ చూసుంటే మీకు తెలుస్తుంది. ఈ డ్రెస్ ఆల్రెడీ ఆ బ్లాగ్లో వేసుకున్నాను. ఇది ఏంటంటే దీన్ని మిస్ చేస్ బ్రాండ్ అండి. ఫ్లోరల్ ప్రింట్ స్క్వేర్ నెక్ జంప్ సూట్. ఇది కూడా పాలిస్టర్ క్లాత్ అండి. నేను స్మాల్ సైజ్ పెట్టింది నాకు. యాక్చువల్గా నాకు ఇది అప్పుడు 550 పడిందండి. ఇప్పుడు ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రైస్ 1200 వరకు వెళ్ళిపోయింది. ఇది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోండి. 550 ఆ రేంజ్కి వెళ్తుంది. సేల్స్ అయి నడుస్తాయి కదా, విష్ లిస్ట్లో పెట్టుకొని ఏ డ్రెస్సెస్ మనకు ఆఫర్ ప్రైస్తో వస్తుందో చూసుకొని తీసుకోవాలి.
ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి. స్టార్టింగ్ ఇట్లా వచ్చింది. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చారనమాట. చూడండి ఇదంతా ఫ్లవర్, ఎల్బో వరకు వస్తాయి హ్యాండ్స్. ఇక్కడ కూడా హ్యాండ్ ఇక్కడ ఎండ్లో ఎలాస్టిక్ ఇచ్చారు. ఇది కూడా అంతే ఎలాస్టిక్ వచ్చిందని చెప్పాం కదా. మొత్తం ఇలా టోటల్గా ఫ్లోరల్ ప్రింట్తో ఇలా వస్తుందన్నమాట. ఇది కొంచెం నా హైట్కి కొంచెం లెంత్ ఎక్కువైందండి, కానీ అదొక స్టైల్ కదా, బాగుంది. అది అలా కూడా నేను ఇలా ఉంచేసుకున్నాను. సైజ్ చేయించుకుందాం అనుకున్నా కానీ అంత అవసరం లేదు. షూ అది వేసుకున్నాక కరెక్ట్గా వచ్చిందండి, కరెక్ట్ లెంత్. ఇంకా అందుకే నేను ఏం చేయించలేదు. బ్యాక్ వచ్చేసరికి ఇలా జిప్ ఇచ్చారు. ఇంక ఇలా టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చారు. ఇలా దీనికైతే 2 పాకెట్స్ కూడా ఉన్నాయండి. మొత్తం దీనికి ఇంకా టోటల్గా అంతా ఫ్లోరల్ ప్రింట్తో వెళ్తుంది. ఒకసారి మనం వేసుకొని వచ్చి చూద్దాం ఎలా ఉంది. ఈ డ్రెస్ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదండి, ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న డ్రెస్ కాబట్టి నాకు చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. మీకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అందంగా కనిపిస్తుంది. మనం హీల్ వేసుకున్నా సరే బాగా కనిపిస్తుంది అనమాట అందంగా. మొత్తం టోటల్గా పఫ్డ్ హ్యాండ్స్తో ఆ నెక్, ఆ వెనకాతల అది నాట్స్ అవి చాలా బాగుంటుంది. చాలా కంఫర్టబుల్ అండి, నాకు చాలా నచ్చుద్ది. మన నెక్స్ట్ జంప్ సూట్ వచ్చేసి ఇది ఫ్యాషన్ క్లాతింగ్ బ్రాండ్ అండి. వీ నెక్ జంప్ సూట్ విత్ పఫ్డ్ స్లీవ్స్ అనమాట. మీడియం సైజ్ పెట్టుకున్నాము. నాకు మీడియం సైజ్కి 527 రూపీస్ పడిందండి. ఇది క్రీప్ క్లాత్ అనమాట. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇది టోటల్గా ప్లెయిన్ బ్లాక్ క్లాత్ అండి, మొత్తం అంతా బ్లాక్తోనే. ఓకే, బాగానే వచ్చింది. యాక్చువల్గా వేసుకొని చూస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది. ఇది వీనెక్ అండి, వీనెక్ ఇచ్చారు. పఫ్డ్ హ్యాండ్స్ అనమాట అని చెప్పినట్టే. ఇక చూడండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఎండ్లో ఎలాస్టిక్ వచ్చింది, ఎలాస్టిక్ వచ్చిందనమాట. మొత్తం ఇంకా టోటల్గా ప్లేనే అండి. బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుద్ది బాగా. మొత్తం ఈ లెంత్ కూడా బాగానే వచ్చిందండి ప్యాంట్కి. ఇంకా బ్యాక్ వచ్చేసరికి ఇది జిప్ తెలిసిందే కదా, జిప్ ఇచ్చారు. మొత్తం ఇంకా టోటల్గా ఇట్లా అనమాట. టోటల్గా ఇలాగా లెంత్ వచ్చింది. టోటల్ ప్లేన్ అండి. ఇక్కడ మనకి 2 పాకెట్స్ కూడా ఇచ్చారు. బాగున్నాయి పాకెట్స్. లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది. 2 సైడ్స్ ఇచ్చారండి పాకెట్స్. ఒకసారి మనం వేసుకొని చూసేద్దాం ఎలా ఉందో. ఈ డ్రెస్ చెప్పాలంటే కొంచెం పార్టీవేర్ లుక్ వచ్చిందండి. వీనెక్ ఇంకా పఫ్డ్ హ్యాండ్స్తో వచ్చింది. బట్ ఏంటంటే ప్రాబ్లమ్, నేను షార్ట్ కాబట్టి నాకు మరీ డబ్బాలా ఉంది డ్రెస్. యాక్చువల్గా మనకి ఇక్కడ బెల్ట్కి వేసుకోవడానికి ఇచ్చాడు కదా, అలా కాంట్రాస్ట్ బెల్ట్ వేసుకుంటే కొంచెం దీని లుక్ ఇంకా ఎలివేట్ అవ్వద్దు అనమాట. బట్ అదర్వైజ్ ఆ నెక్ అది కంఫర్టబుల్గానే ఉంది. ఎలివేట్ అవ్వడానికి మాత్రం బెల్ట్ పెట్టుకుంటే చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మన జంప్ సూట్ వచ్చేసి ఇది రియో బ్రాండ్ నుంచి అండి. రియో బ్రాండ్ జంప్ సూట్ విత్ రఫుల్ స్లీవ్స్. సైజ్ మీడియం తీసుకున్నాను. దీనికి నాకైతే 457 రూపీస్ పడిందండి. ఇప్పుడైతే 720 అయిపోయింది. ఇంకా ప్రైజెస్ అలాగా వేరీ ఉంటాయండి ఏజియోలో. మనం ఆఫర్ చూసుకొని ఎప్పుడు తక్కువ ప్రైజెస్ వస్తే అప్పుడు కొనుక్కోవడమే. ఇప్పుడు 720 అయిపోయింది. నేను కొనే టైంకి అయితే 457 రూపీస్కే నాకు వచ్చింది. ఇది కూడా క్రీప్ క్లాత్ అండి. ఇది మోడల్ బాగుంది, మంచి లావెండర్ కలర్తో వచ్చింది. చాలా బాగుంది చూడండి. యాక్చువల్గా ఇది ఇలాంటివి కొంతమంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అది ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను మీకు. డ్రెస్ అంతా ఇలా వచ్చింది. ఫ్రంట్ అంతా రౌండ్ నెక్కే వచ్చింది. ఇదంతా చూడండి రఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. కలర్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ఇదిగోండి మన వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. మొత్తం ఇంకా టోటల్గా ఇలాగా. ఇక్కడ దీనికి చూడండి క్లాత్ దగ్గర ఇలాంటి ప్రింట్ ఒకటి ఇచ్చారు, ఎంబోస్డ్ ప్రింట్ లాగా. బాగుంది ఇది, ఎంబోస్డ్ డిజైన్ అనమాట చెప్పాలంటే. మొత్తం లెంత్ కూడా చాలా బాగుంది. కలర్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇలా బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ నెక్ చూపిస్తాను మీకు. మనం ఇలా బ్యాక్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట బ్యాక్. చూసారా ఎట్లా వస్తుంది మన బ్యాక్ మాత్రం. ఇక్కడ జిప్ ఇవ్వకుండా ఇలా కొంచెం
మోడల్ చేంజ్ చేశారు దీనికి. వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఒకసారి వేసుకొని చూద్దాము మనకు కంఫర్టబుల్గా ఉందో లేదో. మొత్తం ఇట్లా టోటల్గా వచ్చేసింది అనమాట. కలర్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఒకసారి వేసుకొని చూద్దాం. ఈ డ్రెస్ మాత్రం లుక్ క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ ఎంత బాగున్నాయండి. కానీ బ్యాక్ నెక్ మనం చూపించాం కదా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడని, అది నేను అటు ఇటు తిరుగుతుంటే పైకి లేచిపోతుంది అనమాట. కొంచెం నాకైతే అన్కంఫర్టబుల్గా అనిపించింది. బ్యాక్ సేఫ్టీ పిన్ పెట్టేశాను, లేకపోతే చాలా బాగుంది. కానీ అది ఆ స్కిన్ షో చేయడం కూడా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అండి మన 5 జంప్ సూట్స్ మీకు బాగా నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఈ 5 జంప్ సూట్స్లో ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నాకు ఏదైనా కలెక్షన్ ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా నాకు ఐడియాస్ ఇవ్వండి, నేను కంపల్సరీగా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.